హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో క్యాప్ కోటా గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో క్యాప్ కోటా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వీళ్ళు కూడా ఇంక్లూడెడ్ అయితే వాళ్ళకి ఎలా ఉంటుంది, అండ్ మన యొక్క ప్రయారిటీస్ ఎన్ని ఉన్నాయి 1 to 8, అండ్ అలాగే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా 1 by 1 అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు స్టెప్ బై స్టెప్గా మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్యాప్ కోటా రిలేటెడ్ ఉండి డౌట్ ఫేస్ చేస్తుంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫో అండి, మేము మా ఓన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసాము విత్ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ 599. చాలా చాలా తక్కువ అండి బయట వాళ్ళతో పోల్చుకుంటే. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్ఎల్స్ గ్రూప్లో జాయిన్ చేసి అక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ స్టెప్స్. ఆల్రెడీ నేను ఇది ఓన్లీ కన్వేయర్ కోటా గురించి చెప్పేటప్పుడు క్లీన్గా చెప్పాను, అసలు ఓవరాల్ ప్రాసెస్ ఏంటి అదేదని. ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ మనకి డిస్ప్లే లిస్ట్ ఇస్తాడు, తర్వాత సిక్యూ కన్వేయర్ కోటా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఎవరెవరికంటే ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళకి సేమ్ అనమాట, ఒకటే రిజిస్ట్రేషన్. క్యాప్ కోటా ఉంది నాకు ఎంబీబీఎస్, బీడీఎస్ కూడా నాకు క్యాప్ కోటా ఉంది. సో ఇక్కడ వచ్చే కామన్ డౌట్స్ ఏంటి అంటే, ఓకే బ్రో నా క్యాప్ కోటా ఉంది, నేను ఎంబీబీఎస్కి ఒక్కటే అప్లై చేయాలా, బీడీఎస్కి సపరేట్ చేయాలంటే రెండింటికి కలిపే రిజిస్ట్రేషన్ అండి. సో మీరు దీనికి ఒకటే చేస్తారు, అదేం లేదు. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, సో ఫస్ట్ నేను ఎంబీబీఎస్కి క్యాప్ కోటా పెట్టడం మర్చిపోయాను బ్రో, మళ్ళీ బీడీఎస్కి నేను క్యాప్ కోటా పెట్టచ్చా అని అనుకుంటారు. అలా ఏం ఉండదండి, మీరు పెడితే ఫస్టే పెట్టాలి లేదా రెండింటికి పోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, ఓకే బ్రో ఎంబీబీఎస్కి ఫస్ట్ నేను పెట్టాను, ఓకే డన్, సీట్ రాలేదు, నెక్స్ట్ క్యాప్ కోటాకి బీడీఎస్కి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందా లేదా ఫస్ట్ ఇదే ఉంటుందా అని ఇంకో డౌట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అదే బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్కి ఉంటుంది. వన్స్ మీకు స్టార్టింగ్లో అన్ని సబ్మిట్ చేసి మీరు ఎలిజిబుల్ అని వచ్చాక మీరు ఇంక ఎంబీబీఎస్ బీడీఎస్కి ఎప్పుడు ఎక్కడ ఏం సబ్మిట్ చేయరనమాట. అలాట్మెంట్ అయిన తర్వాతే మీ యొక్క మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి కాలేజ్లో మీరు ఒకసారి చూపించాల్సి ఉంటుంది, అంతేనండి. దీని తర్వాత మీరు డాక్యుమెంట్స్ పెడతారు, లైక్ ఇక్కడ మీరు క్యాప్ కోటా మాత్రమే పెడతారు. క్యాప్ కోటా మనకి సైనిక్ వెల్ఫేర్ బోర్డులో ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ మాత్రమే మీకు అప్లోడ్ చేస్తారు. అండ్ నార్మల్ డాక్యుమెంట్సే, కానీ మీ పేరెంట్ యొక్క డిశ్చార్జ్ బుక్ కానీ పీపీఓ పెన్షన్ వే కానీ ఇవేమి మీరు ఇప్పుడు ఇక్కడే ఇవ్వరు. సో తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఇస్తారనమాట, ఓకేనండి. ఈ డాక్యుమెంట్స్ మీరు నార్మల్గా సబ్మిట్ చేసిన తర్వాత అందరితో పాటు మీరు కూడా ఇందులో ఉంటారు, లైక్ ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా అని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నా క్యాప్ కోటా ఉంది, నేను ఇక్కడ క్యాప్ అని పెట్టాను, క్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది, ఓకే డన్, అందులో నా పేరు ఉంది, ఓకే ఆల్ అండ్ గుడ్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా లేకపోతే వాళ్ళకి అప్లోడ్ చేసుకోమని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత ఓవరాల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఒకటి వచ్చేస్తుంది, ఇందులో నా పేరు ఉంటుంది, కానీ ఇక్కడ నేను ఇంకా ఏం సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే బ్రో మనకి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా ఏంటి, ఇక్కడైతే మీరు క్యాప్ కోటా అసలు మెన్షన్ చేయట్లేదు అని అనుకుంటారు. సో ఎప్పుడైతే మనకి ఓవరాల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో దీనికి సైడ్కి సమానంగా ప్యారలల్గా ఒక నోటిఫికేషన్ ఇస్తాడనమాట. లైక్ ఎవరైనా స్పెషల్ కోటా వాళ్ళు ఉంటే, స్పెషల్ కోటా అంటే మనకి చాలా వస్తాయి, స్పోర్ట్స్ వస్తుంది, హ్యాండిక్యాప్డ్ ఉంది, అండ్ అలాగే మనకి క్యాప్ కోటా బీఎస్ఎఫ్. సో ఇప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తాడు, లైక్ క్యాప్ కోటా వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయండి, సో దట్ మేము ఎలిజిబులా కాదా అని ఒక లిస్ట్ వదులుతామని చెప్పి చెప్తారు. సో నోటిఫికేషన్ సపరేట్గా వచ్చినప్పుడు అందులో మనము వాళ్ళ మెయిల్కి కానీ లేదంటే అక్కడ అప్లోడ్ చేయమంటారు, ఆ వాట్సాప్ నెంబర్కి కానీ మనం సెండ్ చేస్తాం. వన్స్ ఇది అయిపోయాక మనకు ఒక ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాడు, లైక్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాడు అనమాట. సో అందులో మన నేమ్ ఉంటుంది. ఇది ఓన్లీ క్యాప్ కోటాకి మాత్రమే సపరేట్గా రిలీజ్ చేస్తాడు మెరిట్ లిస్ట్, అంతే. ఇక్కడ జస్ట్ మీరు చెక్ చేసుకోవాలి, మీ ప్రయారిటీ వైజ్గా కరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాడు. సో అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే. దీని ప్రకారం వీళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి అనమాట, ఓకేనండి. సో ఇప్పుడు మళ్ళీ అర్థం కాకపోతే నేను క్లియర్గా చెప్తాను. ఈ పైన జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా అందరితో పాటు మనకి సేమ్ అండి. ఈ ప్రాసెస్లో జరిగే టైంలో సపరేట్గా జస్ట్ ఒక నోటిఫికేషన్ మన ఇంటర్ యూనివర్సిటీలో ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, సరే క్యాప్ కోటా అంటున్నారు కదా, క్యాప్ కోటా ఉన్న వాళ్ళు ఒకసారి మీ నాన్నగారు డాక్యుమెంట్స్ అనేది దీనికి సెండ్ చేయండి అని చెప్పేసి మెయిల్ కానీ వాట్సాప్ కానీ ఇస్తారు. అందుకే మీరు డిశ్చార్జ్ బుక్ పీపీఓ వాళ్ళు అడిగినవన్నీ సెండ్ చేస్తాం. సెండ్ చేసాక ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, అన్నీ సెండ్ చేశాను. సో అందరు నాతో పాటు చాలామంది ఉంటారు కదా, సో అందరివి కలిపి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే మొన్న పెట్టారు కదా, ఇది క్యాప్ కోటా నుంచి ప్రయారిటీ వైజ్గా ఇదిగోండి మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేస్తారు. అందులో మనం చెక్ చేసుకోవాలి మన నేమ్ ఎక్కడుంది ఏంటి, మన ప్రయారిటీ ఏంటి, కరెక్ట్ ఉన్నాయి లేదా అని నేను. సో ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని అలాట్మెంట్స్లో మనకి సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట, ఓకేనండి. సో ఇది ఓవరాల్గా మనకి. దీని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి వస్తుంది ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ వస్తాయి,
ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ అలా మనం పెట్టుకుంటూ వెళ్తాం. సీట్ అలాట్మెంటా అయిందా కాలేదా ఇదంతా మనము ఆల్రెడీ కౌన్సిలింగ్ దాంట్లో మాట్లాడాము. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కౌన్సిలింగ్ అంటే మనకి ఓవరాల్గా అన్ని స్పెషల్ కోటాకి కలిపి నార్మల్ వాళ్ళకి కలిపి మొత్తానికి ఒకటే కౌన్సిలింగ్. కాకపోతే ఆ కౌన్సిలింగ్ జరిగే టైంలో సపరేట్గా ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. స్పోర్ట్స్కి వీళ్ళు పెట్టుకోండి, ఎన్సీసీకి వీళ్ళు, పీడబ్ల్యూడీకి వీళ్ళు, క్యాప్ కోటా వాళ్ళకి ఇక్కడ మీ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి. వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. మీకు అలాట్మెంట్స్ లిస్ట్లో అందరితో కలిపి అలాట్మెంట్ అవుతుందండి, కానీ అలాట్మెంట్లో అండర్ క్యాప్ కోటా, అండర్ ఎన్సీసీ, అండర్ పీడబ్ల్యూడీ ఇలా ఉంటుంది. అప్పుడు మీకు క్యాప్ కోటాలో ఎలా చేసామంటే ఇక్కడ మనకి సపరేట్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు కదా, వాటి మీద బేస్ చేసుకొని ఆ సీట్స్ ఫిల్ చేసి ఇస్తామని చెప్పారు. మీకు ఇంకా కాస్త అర్థం కాకపోతే నేను సపరేట్గా ఎన్సీసీ వీటన్నీ డీటెయిల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు నెక్స్ట్ చూసినప్పుడు కూడా మీకు క్లారిటీ వస్తుంది, లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఓవరాల్ రిలేటెడ్ టు కౌన్సిలింగ్ ప్రాసెస్. మనకి సపరేట్గా ఏమి ఉండదు, ఒక దాంట్లోనే జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం, మనకు మెరిట్ లిస్ట్ ఇస్తాడు, దాని ప్రకారం మనకి అందరితో పాటు అలాట్మెంట్స్ అనేవి అవుతాయి. ఓకే, క్లారిటీ కదండి. నెక్స్ట్ మనం చూసుకోవచ్చండి మనకు ఉన్నటువంటి ప్రయారిటీస్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంటుంది. 1 to 8 ప్రయారిటీస్. ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఐడియా ఉన్న వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ మన యొక్క క్యాప్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఒకసారి దానికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకోవచ్చండి, ప్రయారిటీ 1 వచ్చేసరికి వార్డ్స్ ఆర్ విడోస్. ఎవరైతే పర్సన్ లైక్ పేరెంట్లో ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే యాక్షన్ లైక్ వార్స్లో కానీ ఎక్కడైనా యాక్షన్ టైంలో కిల్ అయి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఉంటుందన్నమాట ప్రయారిటీ. సెకండ్ ఏంటంటే అదే యాక్షన్లో ఇన్ కేస్ డిజేబుల్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతే ఆర్మీ నుంచి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎవరైనా సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్లో చనిపోయారు అనుకుంటే థర్డ్ వన్. అండ్ ఏదైనా సర్వీస్లో వాళ్ళకి డిజేబుల్లో వస్తే మాత్రం అది ఫోర్త్ వన్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వాళ్ళకి ఎవరికైనా గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చేది నెక్స్ట్ ప్రయారిటీ. అండ్ తర్వాత చూసుకోవచ్చండి వార్డ్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఈ నెక్స్ట్ ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి సర్వీస్ పర్సనల్కి లాస్ట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి పారామిలిటరీ, ఇది లాస్ట్ నుంచి అమలు చేశారు. ఒకవేళ మీ ఫాదర్ ఆర్ మదర్ సిఆర్పిఎఫ్ ఆర్ బిఎస్ఎఫ్ అయితే మాత్రం మీరు కూడా దీనికి ఎలిజిబులే. మీరు దీనికి కూడా క్యాప్ సర్టిఫికేట్ అనేది మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ ప్రయారిటీస్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో రిగార్డింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ క్యాప్ కోటా అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మా ఈ వీడియోని మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.